హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన న్యూ రెసిపీ వచ్చేసి వెజ్ రోల్స్. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం. ఇవి చూడ్డానికి చాలా టేస్టీగా, యమ్మీగా, స్పైసీగా కూడా ఉంటాయి. పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. ఇవి కర్రీ పఫ్స్ లాగా కనిపిస్తాయి, చాలా బాగుంటాయండి. వీటికి ఇప్పుడు మనం ప్రిపేర్ అవుదాం. ఒక బౌల్లో 2 కప్స్ మైదా పిండిని తీసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ చపాతీ పిండిలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దీని మీద ఒక క్లాత్ని వేయాలి. చూడండి, చాలా బాగా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు స్టఫింగ్కి ప్రిపేర్ అవుదాం. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. అది హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీరా, కొద్దిగా వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా హీట్ అయిన తర్వాత 1/2 కప్ అంటే స్మాల్ ఆనియన్ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కార్న్స్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేయాలి. ఆ తర్వాత బీన్స్, 1 క్యారెట్ తురుమును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత క్యాబేజీ తురుమును కూడా ఇందులో వేసుకొని దాన్ని అంతటిని మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల పాటు దీన్ని కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు దీన్ని బాగా కుక్ అవ్వనివ్వాలి. ఇలా కుక్ అయిన దాంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, పెప్పర్ పౌడర్, కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని కలుపుకోవాలి. స్టఫింగ్ ప్రిపేర్ అయిందండి. ఇప్పుడు కొద్దిగా చివరిగా కొత్తిమీర వేసుకొని దీన్ని ఒక 10 నిమిషాల పాటు చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్లో కొద్దిగా బటర్ తీసుకొని దాంట్లో కొద్దిగా బియ్యం పిండిని యాడ్ చేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకొని క్రీమ్ లాగా చేసుకోవాలి. ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి గట్టిగా అయిందండి. ఒక 5 మినిట్స్ అయితే ఇలా మెల్ట్ అయిపోతుంది. క్రీమ్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు మనం డోని ఇలా బాగా 2 నిమిషాల పాటు మెత్తగా పిండినంతటిని ఒకసారి కలుపుకోవాలి. ఇలా దాన్ని బాగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ మీద పెట్టుకొని దాన్ని పొడవుగా రోల్లా చేసుకోవాలి. ఇలా 2 చేతులతో అదుముతూ రోల్గా చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని మనం ఒక చాకుతో పీసులుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ పీసుల్లా కట్ చేసుకోవాలి.
ఇలా కట్ చేసుకున్న వాటిని రౌండ్స్ బాల్లా చేసుకోవాలి. ఇలా అన్నిటినీ చేసుకొని ఒక్కొక్క దాన్ని తీసుకొని వీటిని మనము చిన్న సైజు పూరీలాగా ఒత్తుకోవాలి. చూడండి, ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొద్దిగా పిండిని అదుముకొని పూరీలా చేసుకోవాలి. చాలా పలుచగా చేసుకోవాలండి రోల్స్కి, లేకపోతే మనకు తింటూ ఉన్నప్పుడు పిండిలాగా అనిపిస్తుంది. ఇలా పలుచగా చేసుకోవాలి. ఇక్కడ నేను 4 రోల్స్ని చేశాను. ఇలా చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బటర్ను దీనిపైన ఇలా అప్లై చేయాలి. ఈవెన్గా రోల్ అంతా అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత దీనిపైన మనం మైదా పిండిని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఇలా పౌడర్ని చల్లుకోవాలి. దీనిపైన మరో రోల్ని కూడా వేయాలి. దీని మీద కూడా బటర్ని రాసుకోవాలి. ఈవెన్గా మొత్తము అప్లై చేసుకున్న తర్వాత దీని మీద కూడా పౌడర్ని జల్లుకోవాలి. మరో చపాతీని కూడా దీనిపైన వేయాలి. ఇలాగే 4 రోల్స్ని ఒకదానిపైన ఒకటి వేయాలి. మళ్ళీ బటర్ని దీనిపైన అప్లై చేయాలి. మళ్ళీ మైదా పిండిని జల్లుకొని మరో రోల్స్ని కూడా దీనిపైన వేయాలి. మళ్ళీ దీన్ని చపాతీలా ఇలా ఒత్తుకోవాలి పల్చగా. చూడండి, ఇలా ఒకదానిపైన ఒకటి వేసి చపాతీలాగా ఒత్తుకున్న తర్వాత దీన్ని రౌండ్గా ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక దాని మీద వేసి అటు ఇటు మరీ చపాతీలాగా కాకుండా మామూలుగా కాల్చుకోవాలి. ఇప్పుడు వన్ సైడ్ కాలిపోయింది, ఇంకో సైడ్ కూడా తిప్పుకుందాం. చూడండి, మనం బటర్ వేసాం కాబట్టి ఇది పొంగుతూ వస్తుంది. లేయర్స్ కూడా మనకి ఈజీగా వచ్చేస్తాయి. ఇలా కాల్చుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. బౌల్ తీసుకొని మనం గమ్ ప్రిపేర్ చేసుకోవాలంటే రోల్స్కి మనకు స్టిక్ చేయడానికి గమ్ కావాలి కాబట్టి కొద్దిగా 2 టేబుల్ స్పూన్ మైదా పిండిని కొద్దిగా వాటర్ పోసి చిక్కగా కలుపుకోవాలి పేస్ట్ లాగా. ఇలా కలుపుకొని దీన్ని పక్కకు పెట్టేసుకొని చల్లారిన రోల్స్ని లేయర్గా ఒక్కొక్కటి తీసుకోవాలి. చూడండి, ఇలా మెల్లగా స్లోగా తీసుకోవాలి. లేయర్లన్నిటినీ ఇలాగే మెల్లగా తీసుకోవాలి. చూడండి, చాలా పల్చగా బాగా వచ్చాయి. 4 రోల్స్ చేసుకున్నాం కదా, 4 ఎంత పల్చగా వచ్చాయో చూడండి. ఇప్పుడు మనం ఒక రోల్ని తీసుకొని దాంట్లో స్టఫింగ్ని పెట్టుకోవాలి.
ఇలా స్టఫింగ్ని పెట్టుకున్న తర్వాత దాన్ని వన్ సైడ్ ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి మనం ప్రిపేర్ చేసుకున్న గమ్ని దీనికి రాయాలి. ఇలా సైడ్స్కి అప్లై చేసుకోవాలి. స్టిక్ అవ్వాలి కాబట్టి ఇలా అప్లై చేసుకోవాలి మొత్తం. ఇలా అప్లై చేసుకున్న తర్వాత వన్ సైడ్ ఫోల్డ్ చేయాలి. ఇటు సైడ్ కూడా ఫోల్డ్ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. దానికి కొద్దిగా గమ్ను రాసి దాన్ని కూడా స్టిక్ అయ్యేలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, చూడ్డానికి కర్రీ పఫ్స్ లాగా కనిపిస్తున్నాయి. ఇలాగే అన్నిటినీ ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న వాటినన్నిటిని ఆయిల్లో వేయాలి. లో ఫ్లేమ్లో వీటిని కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే మనకు ఎంతో క్రిస్పీ అయిన రోల్స్ ప్రిపేర్ అవుతాయి. మరో సైడ్ వీటిని తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఇవి ప్రిపేర్ అయిపోయాయండి. వీటినన్నిటిని తీసేసుకుందాం. ఇలా ఒక జల్లీలోకి తీసుకుంటే ఆయిల్ అనేది పట్టకుండా ఉంటుంది. మొత్తం ఇలా తీసేసుకున్న తర్వాత దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని డెకరేట్ చేసుకోవాలి. చూడండి, ఎంతో టేస్టీ అయిన వెజ్ రోల్స్ రెడీ అయిపోయాయి. దీన్ని వైట్ సాస్తో కానీ రెడ్ సాస్తో కానీ పిజ్జా సాస్తో కానీ తినొచ్చు. మీకు ఏ సాస్లు ఇష్టం ఉంటే వాటితోని వీటిని తినేయచ్చు. పిల్లలు పెద్దలు చాలా బాగా ఇష్టపడతారు. ఇవి మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు చూడడానికి చాలా బాగా కనిపిస్తున్నాయి. వావ్, చాలా క్రిస్పీగా ఎంతో స్పైసీగా ఉండే రోల్స్ మనకు ప్రిపేర్ అయ్యాయి. వీటిని ఒకసారి బ్రేక్ చేసి చూసుకుందాం. చూడండి, చాలా బాగా వచ్చాయి. స్టఫింగ్ కూడా మనకు కనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.